హాయ్ వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు మనము నిలబడి చేసే ఆసనాలలో పరివృత్త ప్రసారిత పాదోత్తానాసన ట్విస్ట్ గురించి తెలుసుకుందాము. పరివృత్త ట్విస్ట్ అంటే ఒకటి. అయితే ఈ ట్విస్ట్ చేసే ప్రసారిత పాదోత్తానాసనంలో ఎలాంటి వేరియేషన్ చేస్తామో దాని గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు ఎపిసోడ్స్లో కొన్ని ట్విస్ట్లు మనము చేసాము. ఈరోజు చేసే ట్విస్ట్ ఇంకొద్దిగా ఇంటెన్స్గా ఉంటుంది. అయితే ముందుగా మనము వార్మప్ చేద్దాము. వార్మప్ చేయడానికి మనము ఇలా మోకాళ్ళపై కూర్చోవాలి. మోకాళ్ళపై కూర్చొని వజ్రాసనంలో మన కాళ్ళ కండరాలు, థైస్, కాఫ్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేలాగా చేయాలి. ఇలా వజ్రాసనంలో కూర్చొని మోకాళ్ళపై మనము కొద్దిసేపు కూర్చున్నట్టు అయితే కాళ్ళ కండరాలపై బలం పడి ఆ కండరాలు ఫ్రీగా అవుతాయి. ఇలా ఫ్రీగా అయిన తర్వాత మనము మన కాళ్ళని దూరంగా చేయాలి. ఇలా కాళ్ళని దూరం చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు దూరం చేస్తూ మనము పాదాలని దూరంగా చేద్దాము. ఇలా పాదాలని దూరంగా చేసిన తర్వాత చేతులని పైకి చేసి శ్వాస తీసుకొని ఇలా చేతులని కిందికి చేస్తూ తలని మోకాలికి తగిలేలాగా చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి శ్వాస వదిలేస్తూ తలని మోకాలికి తగలాలి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి శ్వాస వదిలేస్తూ తలని మోకాలికి తగిలేలాగా చూడాలి. ఇలా చేసిన తర్వాత శ్వాస తీసుకొని పైకి వచ్చి ఇప్పుడు మనము ఎడమవైపు తలని మోకాలికి దగ్గరికి తీసుకెళ్దాము. శ్వాస తీసుకొని పైకి వచ్చి శ్వాస వదిలేస్తూ తలని మోకాలికి తగిలించాలి. ఇలా కొన్నిసార్లు శ్వాస తీసుకొని పైకి వచ్చి తలని మోకాలికి తగిలేలాగా చేసిన తర్వాత మనము కాళ్ళ వేళ్ళని ఇలా మన వైపు చేసి కూర్చోవాలి. ఇప్పుడు మనము కాళ్ళ వేళ్ళని ఈ విధంగా మన వైపు చేసిన తర్వాత చేతులని పైకి చేసి ఈ విధంగా ముందుకి రావాలి. శ్వాస తీసుకుంటూ ముందుకి వస్తూ శ్వాస వదిలేస్తూ తలని కిందికి చేయండి. శ్వాస తీసుకొని పైకి వచ్చేసి శ్వాస వదిలేస్తూ కిందికి రండి. ఈ విధంగా మన కాళ్ళ కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూస్తూ గమనిస్తూ చేతులని మనము పైకి చేసి దాని తర్వాత కిందికి చేయగలుగుతాము. ఇలా చేయడం వలన మన కాళ్ళ కింద ఉన్న కండరము హ్యామ్స్ట్రింగ్ పై దాని స్ట్రెచ్ బాగా బలంగా పడుతుంది. ఇలా పడిన తర్వాత మనము ఇక్కడి నుంచి పైకి వెళ్దాము. మోకాళ్ళపై వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో కూడా మనము కాళ్ళని ఆడించాలి. ఈ విధంగా కాళ్ళని ఆడించిన తర్వాత మనము కుడి కాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి ఈ విధంగా రెండు కాళ్ళని సమానంగా పెట్టి పైకి వచ్చేసి నిలబడతాము. ఇక్కడ నిలబడినప్పుడు కాళ్ళ వేళ్ళని లోపలికి చేసుకోవాలి. ఇన్నర్ ఫీట్, అవుటర్ ఫీట్ ఇవన్నీ ప్యారలల్గా ఉంటే చాలా మంచిది. దీని తర్వాత మనము ఒకసారి సైడ్ స్ట్రెచ్ చేద్దాము. ఇలా శరీరాన్ని మనము సైడ్స్లో స్ట్రెచ్ చేసిన తర్వాత పైకి వచ్చేయండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని ఛాతీని పైకి చేసి ఈ విధంగా కిందికి రావాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని పైకి వచ్చి ఈ విధంగా కిందికి రావాలి. అయితే చేతులు అయితే మ్యాట్కి తగులుతున్నాయి. చాలామంది ఉంటారు ఎవరైతే ఈ విధంగానే వంగుతారో అలాంటి వాళ్ళు మీ మోకాలని కొద్దిగా బెండ్ చేస్తూ నడుముని ముందుకు తీసుకొని రావాలి. ముందుకు తీసుకొని వచ్చి ఈ విధంగా చేతులని మ్యాట్పై తాకాలి. అయితే ఇంతకుముందు మనము ఇలా కుడి చేయిని సెంటర్లో పెట్టి ఎడమ చేయిని పైకి చేయడం ఇలాంటి స్ట్రెచ్ ఆసనము పరివృత్త ప్రసారిత పాదోత్తానాసనము చేశాము. ఈ ప్రసారిత పాదోత్తానాసనము మనము ఇంకోసారి చేద్దాము. అయితే కుడి చేయి కింద పెట్టి ఎడమ చేయిని పైకి తీసుకెళ్ళి ఛాతీని మీరు ఎడమ వైపు ఓపెన్ చేయండి. పొట్ట కండరాలని బిగించండి. దీని తర్వాత ఎడమ చేయిని కింద పెట్టి
కుడి చేయిని పైకి తీసుకెళ్దాము. శ్వాస దీర్ఘంగా తీసుకున్న తర్వాత వదిలేసేటప్పుడు చేయి కింద పెట్టండి. ఈరోజు చేసే ఆసనం ఏంటి అయితే మ్యాట్కి కొద్దిగా వెనకాల వైపు వెళ్ళిపోయి చెయ్యి కూడా మనము మ్యాట్ పైనే ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మన చెయ్యి మొహం కింద పెట్టి పాదాల వేళ్ళని లోపలికి తెచ్చి ఈ విధంగా ఎడమ చేయిని పైకి తీసుకెళ్ళండి. ఇప్పుడు మనము ఎడమ చేయిని ఇలా నడుము వెనకాల తీసుకొని రావచ్చు. నడుము వెనకాల తీసుకొని వచ్చి ఈ విధంగా ఆకాశం వైపు చూడవచ్చు. ఇక్కడ మనము మన మోచేయిని నడుము వెనకాల తీసుకెళ్ళినప్పుడు మన భుజం ఇంకా ఎక్కువగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కావాలంటే మనము మన తొడని కూడా పట్టుకోవచ్చు. ఎడమ చేయితో కుడి తొడని పట్టుకొని ఈ విధంగా మనము ఛాతిని ఎడమ వైపు ఓపెన్ చేయాలి. దీనితో నా ఎడమ భుజం మొత్తము వీపు వెనకాల కుడి చేతిలో ఉన్న కండరాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎడమ చేయిని కింద పెట్టి కుడి చేయిని పైకి తీసుకొని వెళ్ళి తలని ఇంకొద్దిగా కుడివైపు తీసుకున్న తర్వాత మోచేయిని వీపు వెనకాల ఫోల్డ్ చేయండి. కావాలంటే మన ఎడమ మోచేయిని కొద్దిగా ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. ఇప్పుడు కుడి చేయిని వీపు వెనకాల నుంచి మనము తొడ వరకు తీసుకొని వెళ్ళాలి. నెమ్మదిగా స్లైడ్ చేస్తూ చేయిని తొడ వరకు తీసుకొని వెళ్ళి చెస్ట్ని ఓపెన్ చేస్తూ కావాలంటే మన దృష్టిని ఆకాశం వైపు చేయవచ్చు. అయితే మెడ నొప్పి ఉన్నవాళ్ళు సూటిగా చూడండి, ఆకాశం వైపు చూడకండి, లేదా కింద కూడా చూడవచ్చు. ఈ విధంగా మనము ఈ ఆసనం ఇంకోసారి చేద్దాము. కుడి చేయిని కింద పెట్టి ఎడమ చేయిని పైకి తీసుకొని వెళ్ళి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఆ చేయిని వీపు వెనకాల తీసుకెళ్ళి తొడ అందేలాగా తీసుకెళ్దాము. తొడ లేకున్నా మీరు ట్రాక్ని కూడా పట్టుకొని ఈ ఆసనము చేసుకోవచ్చు. నెమ్మదిగా మీ చేయిని ఇన్నర్ థైలో తీసుకెళ్ళిన తర్వాత చెస్ట్ని ఓపెన్ చేసి ఎడమ వైపు ట్విస్ట్ చేయాలి. కాళ్ళపైనే కాకుండా చేతులు వీపుపై కూడా స్ట్రెచ్ బలంగా పడుతుంది. దీని తర్వాత ఎడమ చేయిని కింద పెట్టేసి మనము కుడి చేయిని పైకి తీసుకెళ్దాము. కుడి చేయిని వీపు వెనకాల తీసుకొని వెళ్ళి లెఫ్ట్ ఇన్నర్ థైని పట్టుకోవాలి. దీని తర్వాత రెండు చేతులని కింద పెట్టేసేయండి. ఒకసారి తలని పైకి చేసి ఇప్పుడు మనం కూల్ డౌన్ ఆసనంలో వెళ్దాము. కూల్ డౌన్ చేయడానికి నేను నా చేతులని ఈ విధంగా ఫోల్డ్ చేసి తలని కిందికి తీసుకెళ్తాను. అదే కాకుండా మోకాళ్ళని కొద్దిగా 1/2 ఇంచ్ బెండ్ చేస్తాము. మోకాళ్ళని 1/2 ఇంచ్ బెండ్ చేయగానే కాళ్ళల్లో ఏదైతే బలమైన స్ట్రెచ్ పడిందో ఆ స్ట్రెచ్ రిలాక్స్ అయిపోయింది. అలానే మోచేతులు కొద్దిగా బెండ్ చేయగానే భుజాలలో ఉన్న ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. తలలో వెళ్ళే బ్లడ్ ఫ్లో అంటే రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. అందు గురించి ఇది మనము కూల్ డౌన్ ఆసనంగా పనిచేస్తుంది కాబట్టి ఇది మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. దీని తర్వాత చేతులని ఈ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిన తర్వాత మనము కింద కూర్చోవాలి. కాళ్ళపై చాలా బలంగా స్ట్రెచ్ పడింది కాబట్టి మనము కాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసి బద్ధకోణాసనంలో కాళ్ళని పైకి కిందికి చేయవచ్చు. ఇలా బద్ధకోణాసనంలో కాళ్ళని పైకి కిందికి చేసినప్పుడు మోచేతులని బెండ్ చేసి పెట్టండి. తొడ కండరాలపై ఎలాంటి ప్రభావం పడిందో గమనిస్తూ ఇప్పుడు ఎలా ఫ్రీగా అనిపిస్తున్నాయో దాన్ని గమనిస్తూ కావాలంటే కళ్ళని మూసుకొని తలని ఈ విధంగా ముందుకు చేసి రిలాక్స్ చేస్తూ కూడా బద్ధకోణాసనం మనం చేయవచ్చు. అయితే మోచేతులు కిందికి తేగానే మోకాలు అంత ఎక్కువగా కదలవు. అయితే మీ శరీరం ఏ విధంగా మీతో సహకరిస్తుందో ఆ విధంగా దాన్ని ఉపయోగిస్తూ మీరు ఆసనాలలో వెళ్ళవచ్చు. ఈ విధంగా బద్ధకోణాసనము, దాని తర్వాత ఫార్వర్డ్ బెండ్, ఈ రెండు నేను కాంబినేషన్లో చేస్తున్నాను. మీరు సపరేట్గా కూడా ఈ ఆసనాలు చేసిన తర్వాత నెమ్మదిగా సుఖాసనంలో ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి.
ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. మనము పరివృత్త ప్రసారిత పాదోత్తానాసనం గురించి తెలుసుకున్నాము. ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఈ ఆసనం మనం చేశాము. ఈరోజు సెట్ 3గా మన చేయిని వీపు వెనకాల తీసుకెళ్ళి తొడని పట్టుకుంటూ ఈ ఆసనం ఎలా చేయొచ్చు దాని గురించి తెలుసుకుందాము. ముందుగా మనము వార్మప్ చేద్దాము. మీరు కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేయండి. ఈ విధంగా కాళ్ళ వేళ్ళని ముందుకు చేసిన తర్వాత మీ పాదాలని దూరంగా చేసి కాళ్ళని దూరంగా తీసుకెళ్ళండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి ఇప్పుడు నెమ్మదిగా చేతులని పైకి తీసుకెళ్ళండి. చేతులని సైడ్స్ నుంచి కిందికి తీసుకొని రండి. ఈ విధంగా కొన్నిసార్లు మనం చేతులను పైకి కిందికి చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకున్నప్పుడు చేతులను పైకి చేసి శ్వాస వదిలేసేటప్పుడు చేతులని కిందికి తీసుకొని రావాలి. దీని తర్వాత 2 చేతులని పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా శ్వాస తీసుకొని ఇప్పుడు శ్వాస వదిలేసేటప్పుడు తలని కుడి మోకాలికి తగిలేలాగా కాళ్ళని చేతులతో పట్టుకునేలాగా తీసుకెళ్ళాలి. ఈ విధంగా కుడివైపు బెండ్ అయ్యి శ్వాస తీసుకుంటూ పైకి రావడము, శ్వాస వదిలేస్తూ కుడి మోకాలికి తగలడము, శ్వాస తీసుకుంటూ పైకి రావడము, శ్వాస వదిలేస్తూ మోకాలికి తగలడము, శ్వాస తీసుకుంటూ పైకి రండి, శ్వాస వదిలేస్తూ కిందికి వెళ్ళండి. కొన్నిసార్లు మనము ఇలా పైకి కిందికి వెళ్ళాలి. దీని తర్వాత శ్వాస తీసుకుని చేతులను పైకి చేయండి. శ్వాస వదిలేస్తూ తలని ఎడమ మోకాలికి తగిలేలాగా కిందికి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళి శ్వాస వదిలేస్తూ తలని కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి, శ్వాస వదిలేస్తూ తలని కిందికి చేద్దాము. ఈ విధంగా కొన్నిసార్లు మనము శ్వాస తీసుకుంటూ తలని పైకి కిందికి ఎడమవైపు కూడా చేసి ఎడమ కాలు కండరాన్ని కూడా వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి వచ్చి కూర్చుందాము. ఇప్పుడు శ్వాస తీసుకొని మనం చేతులను పైకి చేసి సెంటర్లో ముందుకి వంగుతూ చేతులని భుజాల కంటే దూరంగా తీసుకొని వెళ్ళి చేతులని చాపుతూ మోచేతులు మ్యాట్కి తగిలేలాగా చూడాలి. శ్వాస తీసుకొని పైకి రండి, శ్వాస వదిలేస్తూ ముందుకి వంగాలి. శ్వాస తీసుకొని పైకి రండి, శ్వాస వదిలేస్తూ ముందుకి రండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఈ ఆసనాలు చేసిన తర్వాత నెమ్మదిగా మనము బద్ధకోణాసనంలో వచ్చేసి అక్కడి నుంచి మనము నిలబడడానికి వెళ్ళిపోతాము. నిలబడే ముందు మనము డౌన్ డాగ్ అంటే పర్వతాసనంలో వెళ్ళి కాళ్ళని పైకి కిందికి చేసి ఆడించాలి. ఇలా కాళ్ళని ఆడించిన తర్వాత మీరు మీ ఎడమ పాదాన్ని ముందుకు పెట్టి కుడివైపు తిరిగి నిలబడిపండి. 2 కాళ్ళని సమానంగా ఒకటే వైపు చూపిస్తూ మనము నిలబడాలి. ఇప్పుడు కుడి చేయిని పైకి చేసి ఎడమవైపు స్ట్రెచ్ చేయాలి. అదేవిధంగా ఎడమ చేయిని పైకి చేసి కుడివైపు స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా 2 సార్లు 2 వైపులా మనము సైడ్లో స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా స్ట్రెచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము చేతులని పైకి చేసి దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసేటప్పుడు ముందుకి వంగాలి. ఇలా ముందుకి వంగి భూమిని మనము చేతులతో తాకాలి. కుడి చేయిని కింద పెట్టేసి ఎడమ చేయిని ఎడమవైపు తీసుకెళ్ళండి. ఛాతీని ఎడమవైపు ఓపెన్ చేయాలి. కావాలంటే చేతుల వేళ్ళపై మనము వచ్చేసి భుజాన్ని ఇంకొద్దిగా పైకి తీసుకెళ్ళండి. ఎడమ చేయిని సూటిగా పైకి చేయండి. దీని తర్వాత ఎడమ చేయిని కింద పెట్టేసి కుడి చేయిని పైకి తీసుకెళ్ళాలి. ఇలా చేసేటప్పుడు మనము నడుములని కుడి ఎడమ వైపు తిప్పకుండా సెంటర్లోనే పెట్టాలి. కుడి చేయిని కింద పెట్టేసి ఎడమ చేయిని పైకి తీసుకెళ్దాము. దాని తర్వాత ఎడమ చేయిని కింద పెట్టేసి కుడి చేయిని పైకి తీసుకెళ్దాము. ఈ ఆసనం మనము ఇంతకుముందు చేసాము. ఈరోజు చేసే ఆసనం కుడి చేయిని కింద పెట్టేసేయండి. కుడి చేయిని కింద పెట్టేసి ఎడమ చేయిని పైకి తీసుకెళ్ళి మీ చెస్ట్ని మొత్తము
ఎడమవైపు ఓపెన్ చేయాలి. దీని తర్వాత మీ చేయిని వీపు వెనకాల ఫోల్డ్ చేసి సాధ్యమైతే మీ కుడి థాయ్ ఇన్నర్ థాయ్ని ఎడమ చేయితో పట్టుకోవాలి. చేయి మొత్తం ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఆ నడుముని ఇన్నర్ థాయ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఛాతీని మొత్తము ఎడమవైపు ఓపెన్ చేస్తూ కావాలంటే మన దృష్టిని ఆకాశం వైపు తీసుకెళ్ళవచ్చు. కానీ అలా చేయడం వలన మెడ ప్రాబ్లమ్స్ వచ్చే అనుమానాలు చాలా ఉన్నాయి. అందుగురించి మనము ఎడమవైపే చూడాలి. దీని తర్వాత ఎడమ చేయిని కింద పెట్టేసి కుడి చేయిని పైకి తీసుకెళ్దాము. మీ కుడి చేయిని వీపు వెనకాల ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి చెస్ట్ని ఇంకొద్దిగా కుడివైపు ఓపెన్ చేయాలి. కాళ్ళని సూటిగా పెట్టండి. మోకాళ్ళని స్ట్రైట్గా చేస్తూ కాళ్ళ వెనకాల ఉన్న కండరాలపై ప్రభావం పడేలాగా చూస్తూ ఈ స్ట్రెచ్ని మళ్ళీ చేద్దాము. కుడి చేయిని కింద పెట్టేసి ఎడమ చేయిని పైకి చేసి వీపు వెనకాల తీసుకెళ్ళి మీ మోకాళ్ళని స్ట్రైట్గా పెట్టండి. ఈ విధంగా మనము కాళ్ళ తొడలని స్క్వీజ్ చేసి పొట్ట కండరాన్ని బిగిస్తూ ఈ ఆసనంలో ఉన్న తర్వాత ఎడమ చేయిని కింద పెట్టేసి కుడి చేయిని పైకి తీసుకొని వెళ్ళి ఛాతీని మొత్తం కుడివైపు ట్విస్ట్ చేసి పొట్ట కండరాలను బిగిస్తూ తొడలని స్ట్రైట్ చేయాలి. ఈ విధంగా రెండు వైపులా మనం ఈ ఆసనం చేసిన తర్వాత రెండు చేతులని మ్యాట్పై పెట్టేసేయండి. పెట్టేసి మీ చేతులని ఇంకొద్దిగా దూరంగా చేయాలి. ఇప్పుడు తలని కింద వాలుస్తూ చేతులని సూటిగా చేస్తూ కాళ్ళ వెనకాల భాగంలో వైపు తీసుకెళ్తూ తలని కింద చేసి కాళ్ళని తొడలని సూటిగా చేసి మీరు రక్త ప్రసరణ తలలో ఎంత ఇంక్రీజ్ అవుతుందో దాని గురించి గమనిస్తూ చూస్తూ ఉండండి. ఈ విధంగా మీరు శ్వాస గతిని అర్థం చేసుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేసి చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త ప్రసారిత పాద ఉత్తానాసనం సెట్ 3. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు తొడలకు చాలా మంచిది. అలాగే నడుం భాగానికి రొమ్ము భాగానికి కూడా చాలా మంచిది. ఆ కండరాలన్నీ కూడా బాగా దృఢపడతాయి, బలపడతాయి. దీని తర్వాత చేతులని కింద పెట్టేసి మీరు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. అధోముఖ శ్వానాసనంలో మనము కావాలంటే కాళ్ళని కొన్నిసార్లు ఆడించవచ్చు. ఇలా ఆడించడం వలన ఏ స్ట్రెచ్ అయితే మీ హ్యామ్స్ట్రింగ్ కాళ్ళ వెనకాల భాగంలో గట్టిగా పడిందో బలంగా పడిందో అది రిలాక్స్ అవుతుంది. దాని తర్వాత కింద కూర్చొని మీ పాదాలని బద్ధకోణాసనంలో తీసుకొని రండి. బద్ధకోణాసనంలో కాళ్ళ వేళ్ళని ఒక దగ్గర పెట్టి తొడలని పైకి కిందికి చేస్తూ శరీర పైభాగాన్ని స్ట్రైట్గా చేసి కాళ్ళ కండరాలని ఫ్రీగా అయ్యేలాగా చూడాలి. దీని తర్వాత కావాలంటే మీరు ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళు తొడలు నడుము మరియు రొమ్ము భాగంలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, యోగాలో ఫార్వర్డ్ బెండ్స్ చేసినప్పుడు మన కాళ్ళ వెనుక భాగంలో ఉన్న కండరాలన్నీ కూడా పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేసేటప్పుడు మనకు కాళ్ళ వెనకాల భాగంలో పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలాంటి అప్పుడు మనము ఆసనాలు ఎలా చేయాలి? ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేసినప్పుడు మనము కాళ్ళు సూటిగా పెట్టి ఆసనాలు చేస్తే మీరు ఎక్కువగా ఫార్వర్డ్ బెండ్ అవ్వలేరు. ఎందుకంటే కాళ్ళ వెనకాల ఉన్న కండరము చాలా స్టిఫ్గా ఉంటుంది. అయితే మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేసి ఆ కండరాన్ని మొత్తం 100% స్ట్రెచ్ చేయకుండా 90% వరకు స్ట్రెచ్ చేస్తూ దాని తర్వాత తలని కిందికి వాల్చి తలలో రక్త ప్రసరణ ఎక్కువగా చేస్తూ మనము కాళ్ళని మనని రిలాక్స్ చేసుకోవచ్చు. తలలో రక్త ప్రసరణ ఎక్కువ అవడం వలన స్ట్రెస్ అనేది తగ్గుతుంది, రిలాక్సేషన్ అనేది పెరుగుతుంది. అందు గురించి ఫార్వర్డ్ బెండ్స్ని రిలాక్సింగ్ ఆసనాస్ అని కూడా అనుకుంటాము. చూసారు కదండి, ఇవాల్టి యోగా క్లాస్లో పరివృత్త ప్రసారిత పాదోత్తానాసనం సెట్ 3. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు కూడా పొందండి.
తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.